హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఏఎఫ్ఎంసి ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్. సో ఇది మనకి మహారాష్ట్ర స్టేట్ పూణేలో ఉంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా. ఓకేనా. ఎయిమ్స్ ఢిల్లీ ఫస్ట్ పొజిషన్లో ఉంటే సెకండ్ పొజిషన్లో ర్యాంకింగ్ అనేది మనం ఈ ఏఎఫ్ఎంసి పూణేకి ఇవ్వచ్చు. సో అంత ది బెస్ట్ కాలేజ్ అండ్ ఆర్మీకి సంబంధించిన కాలేజ్. మీరు ఈ కాలేజీలో చదివిన తర్వాత ఆర్మీలో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అయితే నీట్ ఎగ్జామ్ని బేస్ చేసుకునే అడ్మిషన్ ఉంటుంది. అయితే నీట్ ఎగ్జామ్తో పాటు తర్వాత కూడా మీరు కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో అసలు ఈ ఏఎఫ్ఎంసి కాలేజీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎట్లా, సో అడ్మిషన్ రావాలి అంటే ఏ ప్రాసెస్ ఉంటుంది, సో టోటల్గా ఈ కాలేజ్కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మీకే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో ఇలాంటి కాలేజెస్లో చదవాలి అనిపించేట్టుగా ఉంటుంది. సో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. సో ఫస్ట్ ఈ కాలేజ్లో టోటల్ సీట్స్ వచ్చేసి 150 సీట్స్ ఉంటాయి. సో ఇందులో 5 సీట్స్ వచ్చేసి సో గవర్నమెంట్ స్పాన్సర్డ్ సీట్స్ అదర్ ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి, అలాగే 145 సీట్స్ వచ్చేసి ఇండియాలో వాళ్ళకి. ఈ 145లో 115 సీట్స్ బాయ్స్కి, అలాగే 30 సీట్స్ వచ్చేసి గర్ల్స్కి. ఓకేనా. బాయ్స్కి మాత్రం 115 సీట్స్ ఉంటాయి, గర్ల్స్కి మాత్రం 30 సీట్స్ మాత్రమే ఉంటాయి. అంటే మీకు కాలేజ్ కొన్ని ఇమేజెస్ చూపిస్తాను చూడండి. సో ఎంత బాగుంటుందో చూడండి అక్కడ కల్చర్. సో మీకు తెలుసు కదా, ఆర్మీ కాలేజ్ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే అంతే స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది. సో ఇది కాలేజ్ మెయిన్ బిల్డింగ్. సో మీరు స్క్రీన్ మీద చూడండి, స్పోర్ట్స్ యొక్క గ్రౌండ్స్, స్విమ్మింగ్ పూల్, ఓకేనా, బ్యాడ్మింటన్ కోర్ట్. సో ఇవన్నీ చూపిస్తున్నాను. సో ఇలాంటి కాలేజెస్లో చదివితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లైఫ్ అని. సో మీకు ఒకసారి ఇమేజెస్ చూపిస్తే అర్థమవుతుందని చూపిస్తున్నాను. ఓకేనా. సో అన్నీ ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది, మీరు ఫిట్గా ఉంటారు, ఫిట్గా ఉండాలి కూడా, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటారు, మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇండియాలోనే సెకండ్ ర్యాంకింగ్ అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. సో ఎంత బాగుంటుందో లైఫ్ అక్కడ. సో ఇంకా మనం ఈ రూల్స్ కిందికి వస్తే, సో ఏజ్ అనేది ఎలా ఉండాలి అంటే, సో మీరు 1 జనవరి 2001 తర్వాత పుట్టిన వాళ్ళే ఉండాలి. ఓకేనా. 1 జనవరి 2001 ఆ తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇంతకన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు ఈ ఇయర్కి. అలాగే నెక్స్ట్ 31 డిసెంబర్ 2000 లోపు వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1 జనవరి 2001 నుంచి 31 డిసెంబర్ 2007 ఈ మధ్యలో కనుక మీరుంటే ఈ ఏఎఫ్ఎంసికి ఎలిజిబుల్ అవుతారు. సో అలాగే మీరు ఇంటర్మీడియట్లో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయి ఉండాలి. ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయి ఉంటారు, మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు. సో ఇన్ కేస్ ఎనీవే మీరు కనుక హెల్త్ వల్ల ఏమైనా పోయింటే చెప్పలేం, కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్లో కానీ క్లాస్ 12స్లో కానీ. సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్కి నేను మీకు ఒక ఓవరాల్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్లీ ఈ వెబ్సైట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ వెబ్సైట్స్లో దీనికి సంబంధించి నెక్స్ట్ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఫస్ట్ నీట్ బేస్ చేసుకుని అడ్మిషన్ ఉంటుంది. ఓకేనా. మీ యొక్క నీట్ స్కోర్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ ఎలా ఉందో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ప్రజెంట్ మీకు మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చెప్తాను. సో ఫస్ట్ మీ స్కోర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 650 అలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో మీరు అప్లై చేసుకోవాలి మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. సో ఇది మనకి ఎంసీసీ వాళ్ళు, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో మీరు ఈ ఎంసీసీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఆల్ ఇండియా కోటాకి మీరు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకునేటప్పుడు అడుగుతుంది మీరు ఏ దాంట్లోకి అప్లై చేసుకోవాలి, ఎయిమ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా లేదా, ఏఎఫ్ఎంసీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా లేదా, ఈఎస్ఐసికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా లేదా ఇలా అడుగుతుంది. సో అప్పుడు మీరు ఏఎఫ్ఎంసీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ప్రాసెస్ ఇది. ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ పడినప్పుడు మీరు ఏఎఫ్ఎంసీకి అప్లై చేసుకోవాలి. సో ఏఎఫ్ఎంసీకి అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళు 1880 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఉండేది మనకి ఇండియాలో 145 సీట్సే, కానీ 1880 మెంబర్స్ని స్టార్టింగ్ పిలుచుకుంటారు. అంటే ఇప్పుడు అందరూ అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన వాళ్ళు టాప్ నుంచి సో ఫస్ట్ 1880 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అందులో కూడా ఫస్ట్ 1490 బాయ్స్ని, 390 గర్ల్స్ని పిలుస్తారు. అంటే ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్. సో ఇలా 1880 క్యాండిడేట్స్ని పిలిచిన తర్వాత మీకు ఒక 2 days మీరు కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ పూణేకి వెళ్ళాల్సి వస్తుంది. సో మీరే అక్కడ మీ ఖర్చులన్నీ భరించుకోవాలి. 2 days పూణేకి వెళ్ళాల్సి వస్తుంది.
ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళే చెప్తారు. ఎప్పుడు రావాలి, ఎవరు సెలెక్ట్ అయ్యారు, 1880 క్యాండిడేట్స్ ఎవరు, ఇవన్నీ ఎవరంటే మీరు ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఓకేనా. వాళ్ళు అలా పిలిచిన తర్వాత 2 days మీరు పూణేకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఏంటంటే మీరు ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్, ఈ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అలాగే సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్ PAT, అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఎవరన్నా AFMC లాంటి టాప్ కాలేజెస్లో కంట్రీకి సేవ చేద్దాం, తర్వాత ఆర్మీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ మీకు కనుక మంచి మార్క్స్ కనుక 600 అబోవ్ కనుక వచ్చింటే, సో మీరేంటంటే ఇప్పటి నుంచే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్ సిలబస్ ఏంటి అనేది మీకు గూగుల్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా వచ్చేస్తుంది. ఫస్ట్ మీకు నీట్లో ఎన్నో కొన్ని మార్క్స్ వచ్చింటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 650 మార్క్స్ వచ్చాయి అనుకుందాం అవుట్ ఆఫ్ 720కి. ఈ 650 మార్క్స్ ప్లస్ మళ్ళీ ఏంటంటే మీరు ఫస్ట్ ఈ ఎగ్జామ్ పెడతారు. సో ఈ TOELR ఎగ్జామ్ ఉంది కదా, సో ఈ ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్ 80 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి 80 మార్క్స్కి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.5 నెగిటివ్ మార్క్ పోతుంది. టోటల్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. 30 minutes మాత్రమే ఎగ్జామ్. ఫస్ట్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీకు పెడతారు అక్కడికి వెళ్తానే. సో ఈ 650 మార్క్స్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చాయనుకోండి, ప్లస్ ఈ TOELR ఎగ్జామ్లో 80 మార్క్స్కి. సో దీన్ని 650 + 80 డివైడెడ్ బై 4 చేస్తారు. సో మీకు ఎన్నో కొన్ని మార్క్స్ వచ్చింటాయి కదా. సో ఈ 650 + 80 + డివైడెడ్ బై 4 చేస్తే మీకు TOELRలో 80/80 వస్తే, సో ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక స్కోర్ వస్తుంది. ఈ స్కోర్కి నెక్స్ట్ మళ్ళీ మీకు ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూ అనేది 50 మార్క్స్ ఉంటుంది. సో ఈ 50 యాడ్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మెరిట్ని బేస్ చేసుకొని ఉంటుంది. అయితే మెరిట్ని బేస్ చేసుకునే కాదు, ఇవి మార్క్స్ పరంగా, కానీ కొన్ని క్వాలిఫైయింగ్ కూడా ఉంటాయి. అంటే మీరు జస్ట్ క్వాలిఫై అవ్వాలి, మెరిట్ ఉండాలి ప్లస్ క్వాలిఫై కూడా ఉండాలి. ఆ క్వాలిఫైయింగ్ ఏంటంటే, సో ఇక్కడ PAT ఉంది కదా, సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్. 1 minute. సో సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్ అని PAT ఉంది కదా, ఇది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పాను కదా 2 days. ఫస్ట్ డే ఏముంటుందంటే ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ PAT ఉంటుంది. ఓకేనా. సో ఆ రోజే మీ యొక్క బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్ అవన్నీ తీసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ డే రోజు మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా ఉండాలి. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత, మీరు ఫిట్గా ఉండాలి. అలాగే మీ ఐసైట్ ఎంత ఉంది, మీకు సరిగ్గా వినపడుతుందా లేదా, సో మాట అన్నీ చెక్ చేస్తారు టాప్ నుంచి బాటం వరకు. సో మీరు అన్నీ సరిగ్గా ఉన్నారా లేదా, మీ బ్లడ్ అలాగే యూరిన్ శాంపుల్ కూడా మొత్తం తీసుకొని చేస్తారు. ఓకేనా. ఇది టోటల్ ప్రాసెస్. ఫస్ట్ నీట్కి అప్లై చేసుకోవాలి MCC కౌన్సిలింగ్లో. ఆ తర్వాత మీకు 1880 క్యాండిడేట్స్ని స్క్రీన్ చేస్తారు. అందులో మీ పేరుంటే మీరు ఎప్పుడు 2 days పూణేకి వెళ్ళాలి. అప్పుడు TOELR ఎగ్జామ్ రాయాలి, అది ఒక 80 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఒక 50 మార్క్స్కి ఉంటుంది. ఆ తర్వాత PAT అని మీకు క్వాలిఫైయింగ్, ఇందులో క్వాలిఫై అవ్వాలి మీరు. అలాగే మెడికల్ టెస్ట్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని, సో ఎవరైతే ఫైనల్గా మెరిట్లో ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారు MBBSలో. సో MBBS అయిపోయిన తర్వాత మీరు కమిషన్ ఆఫీసర్స్ లాగా మీకు జాబ్ కూడా ఇస్తారు. ఆ తర్వాత పర్మనెంట్ ఆఫీసర్స్ లాగా కూడా మీరు కుదిరితే వెళ్ళొచ్చు. టోటల్ ఆర్మీ సెక్టార్లో మీకు మంచి ఒక జాబ్ వస్తుంది, మంచి శాలరీ ఉంటుంది, మంచి అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అదే చెప్పాను కదా, సో మీకు ఇలా ఉంటుంది, కమిషన్ ఆఫీసర్ లాగా మీకు ఉంటుంది. అయితే మీరు వన్స్ మీకు సీట్ వచ్చిన తర్వాత, జాయిన్ అయిపోయిన తర్వాత 7 days తర్వాత మీరు ఇంకా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీట్ వచ్చేసింది, మీరు జాయిన్ అయిపోయారు, అక్కడ స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అన్నీ కూడా. ఆర్మీ అంటే మీ అందరూ తెలుసు కదా, స్ట్రిక్ట్గానే ఉంటాయి. జాయిన్ అయిన తర్వాత మీరు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలి అంటే మీరు 7 days లోపే క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు అసలు వెళ్ళొద్దండి. క్యాన్సిల్ చేసుకోము, మాకు అన్నీ ఉంటామంటేనే వెళ్ళాలి. సో ఒకవేళ మీకు జాయిన్ అయిన తర్వాత 7 days అయిపోయిన తర్వాత మీరు ఇంకా క్యాన్సిల్ చేసుకోలేరు. ఒకవేళ మీరు 7 days తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలంటే 67 lakhs వాళ్ళకి కట్టాలి. మీ దగ్గర మీరు సీట్ వస్తేనే మీ దగ్గర ఒక బాండ్ రాయించుకుంటారు 67 lakhsకి. మీరు జాయిన్ అయిన తర్వాత మీ సీట్ ఏం క్యాన్సిల్ చేసుకోకుండా ఉంటే మీరేం కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ జాయిన్ అయిన తర్వాత 7 days తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే 67 lakhs కట్టాలి. సో ఇది కూడా స్ట్రిక్ట్ రూల్, గుర్తుపెట్టుకోండి. సో అలాగే SC/ST కేటగిరీ వాళ్ళకి 10 seats రిజర్వ్డ్ ఉంటాయి. సో ఇది కూడా చూసి పెట్టుకోండి. అండ్ అలాగే నేను చెప్పాను కదా, ఇందులో ఫీ వచ్చేసి 0.
మీకు ఫీ అంటూ ఏమి ఉండదు, ఓకేనా. ట్యూషన్ ఫీ అంటూ ఏమి ఉండదు. సో ఫ్రీగా చదువుకోవచ్చు. అలాగే మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. మీకు తెలుసు కదా, ఇంకా ఆర్మీ అంటేనే ఎన్ని అలవెన్సెస్ ఉంటాయో, మీ స్క్రీన్ మీద కనిపించే అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. సో హాస్టల్స్ ఉంటాయి, అన్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, ఓకేనా. సో నేను చెప్పాను కదా, తర్వాత మీరు ఎవరైతే అయిపోతుందో ఎంబీబీఎస్ లాగా, సో వీళ్ళకి ఇలా పాసింగ్ అవుట్ పీరియడ్ కూడా ఉంటుంది. కమిషన్డ్ ఆఫీసర్స్ లాగా మిమ్మల్ని నియమిస్తారు. ఆ తర్వాత మీ మెరిట్ని, చాయిస్ని బేస్ చేసుకొని పర్మనెంట్ కమిషన్ లాగా చేస్తారు. లేకపోతే మిగతా వాళ్ళని షార్ట్ సర్వీస్ కమిషన్ లాగా మిమ్మల్ని అయితే ఆఫీసర్స్ లాగా తీసుకుంటారు, ఓకేనా. నేను నెక్స్ట్ ఇందాక మెడికల్ గురించి చెప్పాను కదా, మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలంటే ఇది మేల్స్కి. ఇది నేను పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. మీరు ప్రతి ఒక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్ అందులో కూడా పెడుతుంటాను. సో మేల్స్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ అనేది బిలో 20 ఇయర్స్ అయితే, లేకపోతే 20 to 25 ఇయర్స్ అయితే మ్యాక్సిమం వెయిట్ ఎంత ఉండాలి, మినిమం వెయిట్ ఎంత ఉండాలి, అలాగే హైట్ ఎంత ఉండాలి, ఈ వెయిట్ ఉంటే మీరు ఎంత హైట్ ఉండాలి, ఈ హైట్ ఉంటే మీరు మినిమం వెయిట్ ఎంత ఉండాలి అనేది మేల్స్కి ఇచ్చారు చూడండి. సో డిఫరెంట్ ఏజెస్కి, డిఫరెంట్ హైట్స్కి, డిఫరెంట్ వెయిట్స్. అలాగే ఫీమేల్స్కి కూడా సపరేట్గా ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం కట్ ఆఫ్ విషయానికి వస్తే, లాస్ట్ ఇయర్ చూస్తే బాయ్స్కి 622 ఉంది, అండ్ గర్ల్స్కి చూస్తే 648 ఉంది. గర్ల్స్కి కేవలం 30 సీట్సే కాబట్టి సో కట్ ఆఫ్ అబ్సల్యూట్లీగా ఎక్కువే ఉంటుంది. అదే 2022లో చూస్తే 616 ప్లస్ గర్ల్స్కి 641 ఉంటుంది. సో బాయ్స్ ఈ ఇయర్ ఎంత ఉందన్నా అని మీరు నన్ను అడిగితే దీనికి ఒక +40 మార్క్స్ వేసుకోండి. 622 ఉంది కదా, +40 వేసుకుంటే సో మనకి 662 ఆర్ 650 అబోవ్. సో ఇంత కట్ ఆఫ్ ఉండొచ్చు. గర్ల్స్కి ఇంకా అబ్సల్యూట్లీగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అయితే ఇంతనే ఉంటుందని మనం చెప్పలేం, ఎందుకంటే ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఏఎఫ్ఎంసీకి అప్లై చేసుకుంటారు. సో అప్లై చేసుకున్న వాళ్ళలో స్టార్టింగ్ 1880ని సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఇంతే ఉంటుంది అని మనం పక్కాగా చెప్పలేము. కానీ ఒక ఓవరాల్గా చెప్తున్నాను, 650 అబోవే ఉండొచ్చు ఈ ఇయర్. సో కానీ ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. అన్నీ మీరు నేర్చుకోవచ్చు, ఫిట్గా ఉండొచ్చు, జాబ్ కూడా దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి మీకు. సో తర్వాత మీరు పీజీ కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత అలో చేస్తారు అనుకుంటాను. సో ఎనీవే పీజీకి నాకు చూడాలి, నెక్స్ట్ డీటెయిల్స్ ఏంటనేవి నేను మళ్ళీ సపరేట్గా మీకు అవసరమైతే చెప్తాను. ఇది టోటల్గా ఇన్ఫర్మేషన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళండి, జాయిన్ అవ్వండి, ఇలాంటి మంచి మంచి కాలేజెస్లో చదవండి, మంచి సబ్జెక్ట్ నేర్చుకోండి, దేశానికి అయితే సేవ చేయండి. సో ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.